రాష్ట్రంలో రైతన్నను రచ్చకీడ్చిన పరిస్థితి కనిపిస్తోంది. లోన్లు కట్టాలంటూ ఊరి మధ్యలోకి పిలిపించి బహిరంగంగా కడతారా లేదా అంటూ బ్యాంకర్లు వాళ్ళని సతాయించిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాకు చెప్పిండ్రు కట్టొద్దని చెప్పిండ్రు, అంతకుముందు మాకు హామీ ఇచ్చిండ్రు, వాళ్ళు క్వశ్చన్ చేసినప్పటికీ కూడా లేదు కట్టి తీరాల్సిందే అంటూ కూడా రైతులను వేధిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూసుకుంటుంటే కాంగ్రెస్ మెడలు వంచుతామన్నట్టుంది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్లో కూడా బీసీ వర్సెస్ రెడ్డి అనే వాదన ఇప్పుడు క్వశ్చన్ కొనసాగుతోంది, ఆ సమస్య తలెత్తుతోంది. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ టికెట్స్లో బీసీలకు పెద్దపీట వేసింది. ఇంకోవైపు చూసుకుంటే వేసవి కాలంలో అనేక సమస్యలు చుట్టుముట్టే దారుణం కనిపిస్తోంది. మరింత మనం డీటెయిల్గా చర్చిద్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు గట్టు రామచంద్రరావు గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావు గారు, అనుకున్నాం రైతులకి దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి, కట్టొద్దు అన్నాం, బ్యాంకర్లు నిజంగా పేదలను వేధిస్తుంటారు అనుకున్నాం. కానీ నిన్న చూస్తే ఊరి మధ్యలోకి పిలిపించి మీరు కడతారా లేదా అని అందరి ముందు అవమానపరిచి మాట్లాడిన సందర్భంగా అనిపిస్తోంది. ఏమనాలి? జనరల్గా నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి. ఆ కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు ఆ రోజులలో వచ్చేసి డబ్బులు కట్టలేదని దర్వాజలు, తలుపులు, ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ బ్యాంకర్స్కు స్వయంగా ప్రభుత్వం వచ్చిన కాడ నుంచే చేస్తున్న అడుగులు వేస్తున్న తీరు ఎట్లయితే ప్రజలలో అనుమానం ఉందో అనుమానం ఈరోజు నిజమైపోయింది. వీళ్ళు ఏం చెప్పారు, అసలు అప్పులు మీరు తెచ్చుకోండి, ఇంకా ఆ రోజు ముఖ్యమంత్రి అన్న పదం మీరు పోయి వెంటనే డబ్బులు తెచ్చుకొని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, ఒకటేసారి రుణమాఫీ చేస్తా, లేదు మీరు రైతు బంద్ చేస్తా, అన్ని రకాల ఆశలు కల్పించాడు. తీరా చూస్తే ఏమైంది, కాళేశ్వరం పేరు చెప్పుకొని దాన్ని బాగు చేయకుండా, దాన్ని సవరించకుండా, నీళ్లు రాకుండా అసలు మొత్తము ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ పాలనలో ఎండాకాలం మొత్తళ్ళు అంటే అలుగులు పడి నీళ్లు పోయిన రోజు చూసాం మనం. మరి ఈ 10 ఏళ్లలో ఈ 3 ఏళ్లలో ఎందుకు జరుగుతుంది, 3 నెలల్లో ఎందుకు జరుగుతూ ఉంది ఇది అని కనుక చూసినట్లయితే ఒక ప్లాన్ లేదు, ఓ పద్ధతి లేదు. నోటికొచ్చిందల్లా వాగటం, ప్రజలకు భ్రమలు కలిగించడం, వాళ్ళని ఆశల్లోకి నెట్టడం, వీళ్ళు జారుకోవడం. ఇవాళ రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఏంటంటే, నేను ప్రత్యక్ష ఉదాహరణ, నా మోటార్ 2 సార్లు కాలిపోయింది ఈ 3 నెలల్లో. నేను నీళ్లు బాగున్నాయి అని చెప్పి 12.5 మోటార్ పెట్టేశాము, అది 2 సార్లు కాలిపోయింది. కరెంటు రోజుకు 5 సార్లు పోతూ ఉంది. కరెంటు లేక ఒకటి, లో వోల్టేజ్, 2 నీళ్లు అందక రెండోది. మిగతా చోట్ల మళ్ళీ తిరిగి ఏదైతే 18 లక్షల మోటార్లతో తెలంగాణ వ్యవసాయం బతికిందో మళ్ళీ తిరిగి అదే బోర్ల కోసం. అంటే ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా డెవలప్మెంట్ అయింది ఏంటంటే మళ్ళీ ఇన్వర్టర్లు మొదలైనాయి, మళ్ళీ జనరేటర్లు మొదలైనాయి, దానికి రిపేర్ చేసేవాళ్ళు మొదలయ్యారు. గతంలో వీటికి ఈ బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది. అసలు ఈ 10 ఏళ్లలో నీకు జనరేటర్లు బంద్ అయిపోయినాయి, రిపేర్స్ చేసేవాళ్ళు బంద్ అయిపోయారు, ఇన్వర్టర్ అనేది మూలకబడ్డాయి. కానీ ఈ రోజు మళ్ళీ అన్నీ బయటకు వస్తున్న తీరు కనపడుతూ ఉంది. రైతు పరిస్థితి ఎలా ఉంటుందమ్మా, రైతుకు నీళ్లు ప్రాణం, రైతుకు కరెంటు ప్రాణం, రైతుకు పెట్టుబడి ప్రాణం. పెట్టుబడికి వచ్చేసరికి నీకు రైతు బంధు ఇస్తామని 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేశారు తప్ప ఇంతవరకు ఎవరికి వేయలేదు. వాళ్ళ చేతికి అప్పులు ఇద్దామా అంటే కరువుగా ఉన్నది, అప్పులు ఎవడిచ్చేటట్టు లేడు. ఇప్పటికే తెచ్చిన బ్యాంకుల్ని అప్పుడు కట్టొద్దన్నారు, అవి అట్లాగే ఉన్నాయి. వాళ్ళు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారు. ఏ నోటీసులు ఇస్తున్నారు? బ్యాంకు నోటీస్ కాదు, డైరెక్ట్ వకీల్తోని లీగల్ నోటీస్ ఇస్తున్నారు. స్వయంగా క్యాబినెట్లో ఒక మంత్రి ప్రకటించాడు, మీరు నోటీసులు ఇవ్వండి అని రైతులకి. అంటే రైతులకు రుణమాఫీ కాదు కదా, నోటీసులు ఇచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి, రైతు ఎప్పుడు కూడా ఒక పరువుతో ఉంటాడు కాబట్టి 10 మందిలో పరువు తీసినట్టయితే ఆ పరువుకైనా ఇల్లు వాకిలో అమ్ముకొని తీసుకొచ్చి ఇస్తారంటాడు. కానీ పరువుకు ప్రాణం తీసుకుంటున్నారు. ఇంటికి పోయి అడగడం ఒక పద్ధతి, కానీ రచ్చకి అసలు బ్యాంకు వాళ్ళు నోటీస్ ఇస్తారు, లీగల్గా కోర్టుకు పోతారు. ఇంటికి పోయే పని ఏందండి వీళ్ళకి? ఇంటికి ఎట్లా పోతారు వీళ్ళు? ఇంతకుముందు కూడా ఈ కలెక్షన్ ఏజెంట్లను పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్లు లేరు. పోయి బ్యాంకు వాళ్ళు స్వయంగా పోతున్నారు. నీ కనుక డబ్బులు ఇవ్వతే లీగల్ నోటీస్ ఇచ్చావు కదా, నువ్వు లీగల్ నోటీస్ పక్షం కోర్టుకు పో. ఇంటికి పోయి పరువు తీసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ప్రాణం తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇప్పటిదాకా పంటలు పండక ఎండిపోయి నీరు లేక ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం పోయి మళ్ళీ ఇట్లా అవమానాల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. నిన్న హరీష్ రావు గారు ఫీల్డ్కి వెళ్ళి ప్రత్యక్షంగా ప్రెస్లో ఒక మాట చెప్పాడు. ఆయన అదేంటి, డైరెక్ట్గా ఆమెతో మాట్లాడితే నాకు 7 ఎకరాలు ఉందయ్యా, 7 ఎకరాలు 5 ఎకరాలు పూర్తిగా పోయింది, 2 ఎకరాలు ఉంది, ఈ 2 ఎకరాలు పండిన పంటకు కూడా నాకు ధర వచ్చినట్టుగా లేదు,
కొంటోడు ఎవడు లేడు. మరి ఈ పరిస్థితిలో నేను ఎట్ట బతకాల చావడం తప్ప అని అంటే స్వయంగా రైతు పరిష్కారం చావును ఎత్తుక్కునే దశకు నెట్టబడ్డాడు 3 నెలల్లోనే. ఇంకా ఎండాకాలం రాబోతుంది, ఇంకా పెరుగుతూ ఉంది, చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఎంతమందిని చంపక తింటారు, ఎన్ని పంటలు ఎండిపోతాయి, ఏం చేస్తారు ఈ రైతుల్ని? ఈ బ్యాంకు వాళ్ళు వెంటబడుతున్నారు. స్వయంగా వీడియో చూపెట్టాడు ఆయన నిన్న. ఆ వీడియోలో ఎంత భయంకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మనం చూసాం. పరువుకు పోయి ఇల్లు వాకిలో అమ్మి తీసుకొచ్చి ఇచ్చేయాలి. అంటే ఈ స్థితిలో రైతాంగానికి వ్యవసాయ రంగం మీద పూర్తి అవగాహన లేదు. ఎంతవరకు పోయిన గవర్నమెంట్ను బదనాం చేసుకుంటూ ఇష్యూ డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. రెండోది ఏంటి, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఏమి ఇవ్వలేమని స్వయంగా నిన్న హరీష్ రావు గారు ప్రకటించాడు. నేను ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏమన్నాడంటే, మేము ఆ ఎన్నికల కమిషన్కి అప్లికేషన్ పెట్టము, మీరు సహాయం చేయండి, మీరు రైతు బంధు ఇవ్వండి, మీలాగా మేము చెయ్యం, మేము అప్లికేషన్ పెట్టాం, మీరు సహకరించండి రైతులు కానీ ఓపెన్గా చెప్పాడు. ఇక మీకు అడ్డమేముంది, ఇప్పుడు ఇవ్వండి. ఎన్నికల కమిషన్కి ఎవరు అభ్యంతరాలు చెప్పరు కదా రైతుల విషయంలో. కాబట్టి రైతుల్ని పూర్తిగా దౌర్భాగ్య స్థితికి నెట్టేసిన గవర్నమెంట్ ఇవాళ ఈ గవర్నమెంట్. కేవలం వితౌట్ ప్లాను, కేవలం రాజకీయాల పబ్బం గడుపుకునే ప్రయత్నం తప్ప మరొకటి రాజకీయ అవగాహన లేని ఒక రాజకీయంగా ఎదుటివాడిని దెబ్బతీసి ఎట్ట బాగుదామని చూడటం తప్ప రైతులను ఎట్లా బాగు చేద్దామా అనే పాయింట్ అయితే లేదు. రైట్ పాపారావు గారు, చూసుకుంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తెలంగాణలో ప్రభుత్వం నుంచి రైతులకు ఇప్పటివరకు ఏమీ లేదు, ఇక ముందు కూడా ఏమీ ఉండదు అని భావించాలా? ఈరోజు బ్యాంకర్లు పోయి అంత ధైర్యంగా ఊరి మధ్యలో రైతుల్ని కూడగట్టి పంచాయతీ పెట్టగలుగుతున్నారంటే దాని వెనుకున్నటువంటి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతోనే జరిగినటువంటి పరిణామాల్లో తల్లకిందులైనటువంటి ఒక తెలంగాణలోని వాస్తవం. పేదవాళ్ల కోసం, సామాన్య రైతాంగం కోసం నడిచినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ పరిస్థితి మారిపోయి ధనవంతులకు అనుకూలంగా, పెద్దవాళ్ళకు అనుకూలంగా నడిచే విధానాలు ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఇది. ఒక్క నిమిషం అండి కుమారి. సారీ చెప్పండి. అయితే పెద్దవాళ్ళకు అనుకూలంగా నడుస్తున్నటువంటి వాస్తవం ఈరోజు ధనవంతులకు అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం ఉంది. విలువల తలకిందులు అంటే ఏంటంటే, గతంలో రైతాంగాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం సామాన్య జనాన్ని, అంటే మామూలుగానే మనకి సంస్కరణలు అనగానే చాలా మంది సమర్థిస్తున్నారు అమాయకంగా, కానీ సంస్కరణలు అనేవి ప్రధానంగా ఆ పేద ప్రజానీకానికి, రైతాంగానికి వ్యతిరేకం. అట్లాంటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రైతాంగానికి వ్యతిరేకంగా విధానాలు తీసుకోవడం అనేది. ఎందుకంటే మీకు గతంలో సన్నాయి నొప్పులు నొక్కినట్లు అశ్వత్థామాత పుంజరహ అన్నట్లు ఈ ప్రభుత్వంలోని వాళ్ళే రేవంత్ రెడ్డి ఏమో అమెరికా పోయి 3 గంటల కరెంటు చాలన్నాడు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా ఆయనేమో ఢిల్లీలో అనుకుంటా రైతు బంధు ఎందుకు దండగన్నట్లు మాట్లాడారు. ఆ మాటల్ని ఈరోజు నిజం చేసి చూపిస్తున్నారు వీళ్ళు. రైతు బంధు ఇవ్వటంలో జాప్యం, రైతు బంధు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి వాస్తవం. ఆ డబ్బులు మిగుల్చుకుని ఏం చేస్తున్నారు అనేది వేరే విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా కరెంటు కోతలు ఈరోజు మన గట్టు రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పారు. ఇట్లాంటి వాస్తవం, కఠోరమైనటువంటి వాస్తవం ఈరోజు రైతాంగ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు కూర్చొని ఉందనేది. అందుకని ప్రజలు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తియ్యటి మాటలు మాట్లాడే ప్రతి వాళ్ళు మంచి చేష్టలు, మంచి ప్రజానుకూల విధానాలు అనుసరించరు అనేది. చాలా మంది చాలా గంభీరంగా, ఆడంబరంగా ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ఆచరణలో ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు అనేది నేను గత నుంచి కూడా చెబుతూ వచ్చింది. ఎన్నికల ముందు నుంచి కూడా ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉంటే కొన్ని లోపాలు ఉండొచ్చు, ప్రతి చోట లోపాలు ఉంటాయి, కానీ దీన్ని పోగొట్టుకుంటే ఈ మాత్రం స్థితి అసలు ఖచ్చితంగా ఉండదు. వచ్చేవాళ్ళు ఆడంబరమైనటువంటి కబుర్లు తప్పితే నట్టేట ములుస్తారనేది మొదటి నుంచి కూడా నేను కానీ చాలా మంది మిత్రులు చెబుతూ వచ్చింది ఇదే. కాబట్టి ఏంటంటే ఈరోజు జరుగుతున్న వాస్తవం అది. చాలా తియ్యటి కబుర్లు చెప్పిన వాళ్ళు ఈరోజు పక్కే తప్పుకొని గేట్లు ఓపెన్ చేశామని చెప్పి, నీళ్లకి గేట్లు ఓపెన్ చేయాల్సిన చోట ఎమ్మెల్యేలని, ఫిరాయింపుల్ని ప్రోత్సహించుకుంటూ నడుపుతున్న కథ అనేది ఒకటి ఖచ్చితంగా కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే, ఇది ప్రజలు సరే జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది, కానీ ఏంటంటే ప్రజలు ఒక్కసారి రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆడంబరమైన మాటల్ని, పెద్ద పెద్ద కబుర్లని, ప్రజాస్వామిక ఉపన్యాసాలని చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఈరోజు రైతుల్ని రోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నించేది కాదు. ఎందుకంటే ఉదాహరణ ఈ బ్యాంకర్ల వ్యవహారం చూడండి. బ్యాంకర్లు ఈరోజు చేస్తుంది ఏంటి? బ్యాంకర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉదాహరణ చూసాం. ఎలక్ట్రల్ బాండ్స్ పేర్లు లిస్టులు ఇవ్వడానికి ఎంతకాలం పాటు
ఎస్సీని ఉప్పుతిప్పలు పెట్టడానికి ప్రయత్నం చేసి ఎస్సీ సుప్రీంకోర్టు దెబ్బకి తట్టుకోవడానికి చివరికి ఇచ్చింది జాబితాను. ఇట్లాంటి బ్యాంకర్లు పెద్ద మనుషుల గుట్టునేమో దాస్తున్నారు, పేదవాళ్ళనేమో రోడ్డు ఎక్కిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో పేదవాళ్ళని కాపాడుకునే ప్రభుత్వం ఒకటి ఖచ్చితంగా అవసరం. అలాంటి ప్రభుత్వాన్ని తెలంగాణలో ఈరోజు పోగొట్టుకున్నాం అనేది నిజం. అలాంటి ప్రభుత్వం రావాలన్నా పేదవాళ్ళకి మళ్ళీ తెలంగాణలో సామాన్య జనానికి పేదవాళ్ళకి వాళ్ళ రోజంటూ వాళ్ళకి రావాలన్నా ఏంటంటే ఈరోజు జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా దాని సందర్భంగా ఒక రోజు ఖచ్చితంగా ఎన్నికల ప్రచారం లాగా చెప్తాను నేను మాట. ఎందుకంటే ఒక చావు దెబ్బ తీసి చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా దారిలోకి తేవాలంటే మీరు ఇష్టానుసారం చేస్తే కనుక మీకు 5 ఏళ్ళు చుక్కలు చూపిస్తామని ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం అనేది ఉందనేది. రామచంద్ర గారు అంటే దీంట్లో ఒకటమ్మా, స్వయంగా పంట రుణాల కాడికి వచ్చేసరికి బ్యాంకుల దగ్గర తీసుకునే రైతులు ఎంతంటే మామూలు పంట రుణాలు అవేవి ఉంటాయి. ఇంకా లాంగ్ టర్మ్ రుణాల కాడికి వచ్చేసరికి వాటి ఈఎంఐల కాడ మళ్ళీ వెంటబడతారు, అన్నేం లేదు. ఈ పంట రుణాల కాడికి వచ్చేసరికి లీగల్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఇళ్ళ మీద పడుతున్నారు అని ఒకటి. అంటే సుమారు 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది వాళ్ళ కంప్లీట్గా. 1 లక్ష ఎకరాలు వడగళ్ళ వానతో పోయింది. అంటే వానలు ఎక్కువ, రాళ్ళ వర్షం పడి పోయింది. అంటే ఈ ప్రాంతంలో జనగామ, సిద్దిపేట ఈ ప్రాంతాలలో వడగళ్ళ వానలు ఎక్కువ వస్తుంటాయి. గతంలో కూడా నీకు 2001, 2000 ఆ సంవత్సరంలో కూడా ఈ వడగళ్ళ వానలతో అట్లాగే పోయినాయి. ఈ వడగళ్ళ వానలు పోయిన వెంటనే రైతులకు ఎమ్మటే ఇమ్మీడియట్గా సహాయం అందాలి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, తను చేయగలిగింది చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళని రమ్మని, ఆ బృందాలను రమ్మని, అంచనా వేయమని డబ్బులు అడగాలి. రైతులు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అడగట్లేదు, వీళ్ళు చేయడం లేదు, ఆ సహాయము చేయట్లేదు. అంటే ఈ 20 లక్షల ఎకరాలకు కానీ అటు 1 లక్ష ఎకరాలకు కానీ దేనికి ₹1 సహాయం చేయట్లేదు. అంటే మినిమం 25,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తే తప్ప వాళ్ళు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే ప్రభుత్వం 25,000 రూపాయలు సహాయం చేయాల్సిన అవసరం ఉన్న చోట బ్యాంకులపై నువ్వు డబ్బులు కట్టవా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ పరిష్కారం చావునెత్తుకునే మార్గాలను నేడుతున్నారు. అందుకనే వాళ్ళందరికీ నేను మరో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఆత్మహత్యలు ఎప్పుడు పరిష్కారం కాదు, పోరాడదాం. ఆ రోజుల్లో కూడా వడగళ్ళ వాళ్ళ బ్యాంకుల కాడపై ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి అది ఒక పిలుపునిచ్చారు నిన్న హరీష్ రావు గారు. అదేంటి అంటే అవసరమైతే రైతులతోనే సెక్రటరియట్ ముట్టడి చేద్దామని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ప్రజానీకం అంతా అండగా ఉండాలి, ఇతర పార్టీలు అండగా ఉండాలి. ప్రధానంగా కాంగ్రెస్లో ఎవరన్నా సీనియర్ నాయకులు ఉండి అంతో ఇంతో రాజకీయాలు తెలుసుండి ప్రజల మీద ప్రేమ ఉన్నాడు ఎవడన్నా ఉంటే ఆ రేవంత్ రెడ్డిని ముందు కాంగ్రెస్లో నిలదీయాలి, బయటతో పాటు అసలు కాంగ్రెస్లో నిలదీయాలి. ఏదైనా రైతాంగం లేకపోతే, వ్యవసాయం లేకపోతే రాష్ట్రం లేదు, దేశం లేదు. ఆ రైతుల విషయంలో మరొకసారి తీక్షణంగా ఆలోచించేసి వాళ్ళ విషయంలో పనిచేయాలి తప్ప ఆ పార్టీ నుంచి గుంజుకుందామా, ఈ పార్టీ నుంచి. అంటే బేసిక్గా కాంగ్రెస్ స్వభావం ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఉంది. ఈసారి ఏమైనా మార్పు వచ్చిందేమో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత అని ప్రజలు ఎంతో కొంత ఒక హోప్ పెట్టుకుని ఉండే, కానీ అది ఏమీ లేదు అనేది స్పష్టమవుతుంది. రైతుల అంశమే కాదు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ తన ఎప్పటిలాగానే తన స్వభావానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. రామచంద్ర గారు, ఇంతకు ముందు అనుకున్నామంటే కాంగ్రెస్ తన స్వభావం మొదటి నుంచి ఎట్లా ఉందో అదే విధంగా కంటిన్యూస్గా వ్యవహరిస్తూ వస్తుందని. అండ్ సామాజిక సమీకరణాలకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చర్చ జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, బీసీలకు సంబంధించి అంటే ఒక వివక్ష చూపిస్తున్నారు అన్ని విధాలుగా అనేది పర్టిక్యులర్గా అంటే అనేక సందర్భాల్లో ఎవరిని ఎట్లా ఆన్సరబుల్గా ఉండాలని ఆదేశిస్తున్నారో, ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అనే విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా చర్చ నడుస్తుంది ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులకు సంబంధించి కూడా. అంటే కాంగ్రెస్లో మొదటి నుంచి కూడా రెడ్లాధిపత్యం ఎక్కువ, పైగా ఇప్పుడు వచ్చింది కూడా మళ్ళీ రెడ్డి ప్రభుత్వం, రెడ్డిగా వచ్చాడు. అయితే ఇందులో వచ్చింది అంటే బండి కాంగ్రెస్, డ్రైవర్ తెలుగుదేశం. అదో తెలుగుదేశంలో మళ్ళీ అందులో రెడ్డి ఆయన. కాబట్టి ఆయన కావలసిన తన టీముని ముందు ఎవాల్వ్ చేసుకొని దాన్ని గట్టిపరుచుకొని దాని మీద పెత్తనం సంపాదించాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. స్వతహాగానే రేవంత్ రెడ్డి బాగా అగ్రకుల మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎన్నికలకు ముందే ఎవరు కామెంట్ చేయరు, ఎన్నికల ముందే ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, ప్రతి గ్రామంలో ఏ పార్టీ అయినా, ఆయన పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే రెడ్డికి మాత్రమే పెత్తనం ఇవ్వాలి, రెడ్డికి మాత్రమే నాయకత్వం ఇవ్వాలి అని స్వయంగా ప్రకటించిన వాడు. అప్పుడే మధుయాస్కి, కాంగ్రెస్లో ఉన్న మధుయాస్కి ఒక లెటర్ రాశాడు ఆయనకి, ఇది కరెక్ట్ కాదు అని. అక్కడే బీసీ వర్సెస్ రెడ్డి ప్రారంభమైంది. అధికారం వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత దీన్ని వదులుకోవటం ఎట్లా అని కొంతకాలం గడుస్తుంది, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు గడుస్తుంది. చివరికి ఎక్కడికి వచ్చింది అంటే కరీంనగర్లో 2 మినిస్టర్లు ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2 మినిస్టర్లు ఉంటే, బీసీ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్కి తెలియకుండా కేవలం శ్రీధర్ బాబుకు చెప్పిన వాళ్ళకి మాత్రమే చైర్మన్ పదవులు ఇచ్చారు.
నాకు నేను చెప్పిన వాళ్ళకి ఎవరు వెళ్ళదు, నా అనుచర వర్గం అని ఆయన అలిగిన విషయం కూడా మనం స్పష్టంగా చూసాం. అంటే అక్కడే దానికి స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఒక వరుస పెట్టి చూస్తే నియామకాల కాడ మొదలు పెడితే పార్టీ నాయకత్వం కాడ మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నిలబడితే అధికారులని ప్రమోషన్స్ కాడుగా అధికారులకు కేటాయింపుల దాకా, అంటే ఆయన పర్సనల్గా నుంచి మొదలేస్తే ప్రతి ఒక్క కేటాయింపును కూడా రెడ్లనే పెట్టుకున్నాడు ఆయన. అంటే తన క్యాంపును పెంచుకుంటున్నాడు ఆయన. ఈ స్థితిలో సీనియర్లకు ఒక రకమైన అనుమానం ఉన్నది. అనుమానం ఉండే ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి గారికి పోయినా ఎమ్మటి బట్టి విక్రమార్కనో ఎవరినో కొన్ని పంపుతున్నారు ఎమ్మటి. ఆ అనుమానం ఎక్కువైపోయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే వీళ్ళకి ఇది కరెక్ట్ కాదు, బీసీలకు ఇవ్వడం లేదు అని ఒక ఇంటర్నల్గా పెరుగుతూ ఉందో, ఎమ్మటే హుకుం జారీ చేసింది ఏంటంటే మీరు ఎమ్మటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వార్నింగ్ జారీ చేయండి అని. వార్నింగ్ ఎవరు ఇవ్వాలట అంటే మరొక బీసీకి అప్పచెప్పారు. బీసీలకు వార్నింగ్ ఇవ్వడం కోసం మరొక బీసీ మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పారు. ఆయన వార్నింగ్ అంటే వార్నింగ్ ఇచ్చేవాడు బీసీ, వార్నింగ్ పడేవాడు కూడా బీసీ ఇక్కడ. అంటే మళ్ళీ వాళ్ళకే తగ్గు పెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో వాళ్ళందరూ తిరగబడి ఇదేంటి అనే కాడికి వస్తూ ఉంది. అంటే ఎన్నికల ముందు నుంచి ఎన్నికల తర్వాత కూడా ఈ బీసీ వర్సెస్ రెడ్డి అనేది కాంగ్రెస్లలో భయంకరంగా పెరుగుతా ఉంది. ఇది కాంగ్రెస్ ఇన్నర్గా. కానీ సమాజంలో కూడా ఈ వ్యత్యాసాలని, ఈ ఘర్షణని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ పెంచే ప్రయత్నంలో భాగమే నీకు బయట ఆ రోజు కామెంట్ కూడా రెడ్లకు మాత్రమే నాయకత్వం ఇవ్వాలనే పదం వాడిండు దానికి అంటే సమాజంలో కూడా అది పడాలి వర్సెస్. అంటే సమాజంలో కులాల మధ్యన ఘర్షణ జరగాలి. ఘర్షణ జరిగినప్పుడు తనకంటూ ఒక వర్గం మిగులుతుంది, తను ఉంటాడు. మరి తను ఇప్పటికీ నాకున్న అనుమానం తను ఇప్పటికే కూడా బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు. కాంగ్రెస్లో ఇలాంటిది ఏమన్నా వచ్చేస్తే మోడీకి దగ్గర కావడం కోసం నేను పోయిన గవర్నమెంట్ దాకా మోడీతో తగువ పెట్టుకోను, నేను మోడీతో జాగ్రత్తగా ఉంటాను, బడేబాయి చోటేబాయి అని చెప్పి ఆయన అప్పుడే క్యాప్షన్ ఇచ్చుకున్నాడు అక్కడ. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, తన వర్గాన్ని పెంచుకోవడం కోసం, తనతో కమిట్మెంట్గా ఉండే వాళ్ళ కోసం ఆ ఒక ప్రత్యేకమైన వింగ్ తయారు చేసుకుంటూ ఆ వింగ్లో భాగమే రేట్లు. కాబట్టి బీసీల కాడికి ఏంటి, జగ్గారెడ్డి అలా మాట్లాడతాడు, ఎందుకు మీరు తీసుకోరు? మరో ఎవరైనా మాట్లాడతారా ఎందుకు? కోమటిరెడ్డి భయంకరంగా మాట్లాడతాడు. రాజగోపాల్ రెడ్డి అయితే అసలు పొట్టోడు అని మాట్లాడాడు. మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు మీరు? కానీ బీసీల కాడికి వచ్చేసరికి హెచ్చరికలు ఏంటి అని చెప్పి బీసీలలో ఇది పెరుగుతూ ఉంది. ఇది ఇంకా పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్లో ఇన్నర్గా పెరుగుతుంది. కానీ వాళ్ళు ఇన్నర్లో పెరుగుతూ వచ్చే సమస్య పక్క పెట్టండి. సమాజంలో ఈ రంగాల మధ్యన తగులు పెట్టేసి సమాజంలో ఘర్షణలు పెట్టి బతకాలని చూస్తే మాత్రం అది ద్రోహం అవుతుంది. రైట్. పాపారావు గారు, ఒకవైపు చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీతో రాష్ట్రానికి సంబంధించి ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక దోస్తీతో వెళ్తుంది. ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్లో అంతర్గతంగా ఒకవైపు చూసుకుంటే సీనియర్లతో ఉన్న సమస్య పొసగకపోవడము, మరోవైపు చూసుకుంటే సామాజిక సమీకరణాలకు సంబంధించి అంటే లాంగ్ టైం వీటన్నిటిని కప్పిపుచ్చి కొనసాగించడం కుదరదు అనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇందాక పెద్దలు గట్రామచంద్రరావు గారు చెప్పారు స్పష్టంగా. అంటే ఒక కుల అహంకారంతో కూడినటువంటి వ్యవహార శైలి అనేది ఒకటి నడుస్తుంది. దానికి ఈరోజు ప్రతినిధిగా తానే ప్రతినిధిని ఒక కులానికి అని చెప్పుకునే వ్యక్తి సీఎంగా ఉండటం, దాని వెనకున్నటువంటి భావజాలం అనేది మనకు కనపడుతుంది. దీనిలో నేను స్పష్టంగా చెప్పేది ఒకటి, మామూలుగా అంటే కొంచెం వివరించి చెప్తే అర్థం కావటం కోసం సంస్కరణలు అని ఏదైతే 1990లో తెచ్చాం, దానిలో కొంత మంచి జరిగింది నిజమే. కానీ ఆ సంస్కరణల సారంలో కూడా అదేంటంటే కొద్దిపాటి ధనవంతులని పెంచాలని, కొద్దిపాటి మంది కార్పొరేట్లు ధనవంతులకు అనుకూలంగా విధాన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు బాగుంటే కనుక వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల మిగతా జనాలకు ఉద్యోగాలు వస్తాయి అనేది, కింద జనాలంతా బాగుంటారు. 99%, 90% బాగుండాలంటే ఆ పైన 10%కి 1%కో ఏదో బాగా సంపద దోచిపెట్టాలను, బాగా వాళ్ళకి కనుక మేపితే కనుక అది మోచెత్తిరేళ్లలా కింద వాళ్ళకి కారటంతో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు బతుకుతారనే సారాంశం దీనిలో ఒకటి సంస్కరణలు. ఇది సంస్కరణలు. రెండోది ఇక్కడ కులాధిపత్యం కూడా ఇదే. పై కులాల వాళ్ళు 1% మందో 10% మందో వాళ్ళు పరిపాలిస్తేనే అంతా బాగుంటుంది, వాళ్ళకే జాతవు అంత అనేది ఒక సిద్ధాంతం. కాబట్టే సంస్కరణలకి భారతదేశంలో కులం కూడా కలగలిసి మిక్సర్ అయ్యి ఈ దేశంలో జరుగుతుంది ఏంటంటే ఈరోజు ఒక విధ్వంసం. ఎందుకంటే 190% ప్రజల గురించిన ఆలోచన లేకుండా ఏ దేశంలోనూ ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదని 2008లో ప్రపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని చెబుతుంది ఏంటంటే కింద నుంచి ఆలోచించండి, కింద వాళ్ళ గురించి ఆలోచించండి, 190 మంది గురించి ఆలోచించండి, అప్పుడే వ్యవస్థ బాగుంటుందని చెబుతుంది.
దీనికి కులాధిపత్యం వ్యతిరేకమే, సంస్కరణలు ఈ రెండు దీనికి వ్యతిరేకమే. కాబట్టి ఏంటంటే ఈరోజు సంక్షేమ రాజ్యం నడుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, ఉదాహరణకి తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఓవరాల్గా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైతే కులాధిపత్యం పట్టు సడలిందో, తెలంగాణలో కూడా నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ ఉండగా కులాధిపత్యం పట్టు సడలి దాని బదులు కింద వర్గాల గురించి ఎక్కువ ఆలోచిస్తే మొత్తం సమాజం బాగుంటుంది పైవాళ్లతో సహా అనేది ఒక ఆలోచన నడిచినప్పుడు తెలంగాణలో ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, ప్రజా సంక్షేమం ఉన్నటువంటి పరిపాలన నడిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడులో కూడా ఒక రకమైనటువంటి ప్రజా సంక్షేమం, గొప్ప అభివృద్ధి ఉండడానికి కారణం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దక్షిణాదినే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే కులం పట్టి ఇక్కడ సడలింది, కింద వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన విధానం, సంస్కరణలు, సామాజిక సంస్కరణ ఉద్యమాలు నడిచింది. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు నడవలేదు. పైన ఉన్నటువంటి కొద్దిపాటి మంది కోసం నడుస్తున్నటువంటి వ్యవస్థలు, ఫ్యూడల్ ఆధిపత్యం ఈరోజు అక్కడ ఉంది. ఇది ఆ సంస్కరణలు కలగలిసి ఉత్తరాది రాష్ట్రాలు ముందుకెళ్ళటం కష్టంగా ఉంది. అది జరుగుతుంది. అదే కాదు, మీరు ఉదాహరణ చూడండి, నేనే కొంచెం ఎగ్జాగరేట్ చేయడానికి కాదు, ఉత్తరాది రాష్ట్రాలలో అగ్రకులాల పర్సెంటేజ్, జనాభాలో అగ్రకులాల పర్సెంటేజ్ 20% ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం 10% అగ్రకులాల పర్సెంటేజ్. మరి ఇదేమన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి అంటానికి అంటే మరీ అంత వైల్డ్ స్టేట్మెంట్ అని కాదు, కానీ కేవలం కులాధిపత్యం మాకు ఇంపార్టెంట్ అని మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఆ కొద్దిపాటి మంది సంఖ్య అభివృద్ధి కష్టమవుతుంది అనేది ఒక కనపడుతున్నటువంటి వాస్తవం. కాబట్టి నేను చెప్పేది ఒకటి, పై కులాలని కింద కులాలనేది మర్చిపోయి పేద గొప్ప పేదవాళ్ళ కోసం, మెజారిటీ జనసామాన్యం కోసం, ఈ రోజైతే ఇక్కడ తెలంగాణలో రైతాంగం కోసం ఆలోచించే విధానాలు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలవు తప్పితే పై వాళ్ళ గురించి ఆలోచించి ఆ 5% మందో 10% మందో గురించి వాళ్ళకి దోచిపెడితే వాళ్ళు బాగుంటే వాళ్లే అన్ని చేయగలరు అనే అహంకారపూరితమైన ధోరణి రాష్ట్రాలని, దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. అదే తెలంగాణలో ఈరోజు జరుగుతున్నటువంటి విధానం. అందుకనే ఏంటంటే పేద ప్రజల పట్ల కంటెంప్ట్, వాళ్ళ పట్ల ఒక చిన్న చూపుతోనే ఈ రోజు రైతాంగాన్ని గురి మధ్యలోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళు బ్యాంకర్లు వెళ్ళి వాళ్ళ అప్పులు కట్టకపోతే అది చేస్తామని మాట్లాడేదానికి ప్రోత్సహిస్తుంది. ఏంటంటే కులాధిపత్య వ్యవహార శైలి, కొద్దిపాటి మంది పై వర్గాల తాలూకు ఆలోచన విధానం, కింద వాళ్ళంతా చులకనగా చూసే విధానం. నిజానికి జరుగుతుంది ఏంటి, పై వాళ్ళంతా చెడ్డవాళ్ళని నేను చెప్పడం లేదు, కానీ నిజానికి జరుగుతుంది ఏంటి, కార్పొరేట్లు ట్యాక్స్ లైక్ కొడుతున్న కార్పొరేట్లు, ఎన్పిఏలు పెడుతున్న కార్పొరేట్లు, మొండిపకాయలు పెడుతున్న కార్పొరేట్లు, ఈ దేశంలో ప్రజలని మోసగిస్తున్నటువంటి ధనిక వర్గంలోని వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? ఏంటంటే ఈ కులాధిపత్యం అనేది ఏదో పైకి ఊరికే మనం అనుకోవటానికే కానీ నిజానికి ఏంటంటే కులం అనేది ఒక గుణంగా ఉండాలి. కులం అంటే గుణం, అది గుణంగా ఉండాలి. గుణం లేకుండా గుణం లేకుండా కులం అని చెప్పుకుని ఎంత చెప్పుకున్నా కానీ ఏంటంటే కింద వర్గాలను మోసం చేయడానికి, తమను తాము ఆత్మహత్యం చేసుకొని తామే గొప్పవాళ్ళు అనుకోవడానికి పనికొస్తుంది తప్పితే సామాజిక పురోగతికి కానీ అది పనికొచ్చే విధానమే కాదు. అదే జరుగుతుంది తెలంగాణలో ఈరోజు. కేవలం అహంకారపూరితమైనటువంటి నేను గొప్పవాళ్ళు, ఎందుకు గొప్పవాళ్ళు, మీ గుణం ఏంటి అనే ప్రశ్న లేకుండా చేసుకునే గొప్పతనం అనేది మంచిది కాదు. స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఈ లక్షణం ఉండడం అండి. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు. అంటే అసలు కాంగ్రెస్ ఏంటంటే బట్టి విక్రమార్క వాళ్ళే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నది. మన యాదగిరిగుట్టలో చూడండి, వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక పేటేసి బట్టి విక్రమార్కను కూర్చోబెట్టారు. చూడు ఎంత భయంకరంగా ఉన్నదండి అది. రెండోది కూడా ఏంటంటే మీరు చూడండి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లలో ఫస్ట్ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి సమానమైన ఫోటోలు ఉండేటి. క్రమేపీ బట్టి విక్రమార్క ఫోటో తగ్గుతూ వచ్చింది, రేవంత్ రెడ్డి ఫోటో పెరుగుతూ వచ్చింది. అంటే పైన మొత్తం రేవంత్ రెడ్డి ఉంటాడు, బట్టి విక్రమార్క చిన్నగా ఉంటాడు. ఇక్కడ అంటే ఉండకుండా అది కూడా తీసేస్తారు. మోడీతో దగ్గరైన కొద్దీ కొన్ని యాడ్స్లలో ఇందిరాగాంధీ ఫోటో ఉండే, ఇప్పుడు ఇందిరాగాంధీ ఫోటో కూడా తీసేశారు. అంటే చివరికి ఎక్కడికి వచ్చేసింది అంటే జై తెలంగాణ అనడు, ఇందిరాగాంధీ ఫోటో కూడా తీసేస్తాడు. మోడీను బడేబాయ్ అంటాడు, బట్టి విక్రమార్క ఫోటో తగ్గించాడు. ఎటు తీసుకుపోతున్నాడు ఈ అహంకారంతో అంటే కేవలం తన చుట్టూ తన రెడ్డి అహంకారంతో పట్టకపోతున్నాడు తప్ప మరొకటి కాదు. ఇది అల్టిమేట్ గా ఒక అస్థిరతకు దారితీసే ప్రమాదం కనిపిస్తుంది. 100% ప్రజలకు అస్థిరత. ఈ దరిద్రులు ఉంటే పోతే అది కాదు కదా కావాల్సింది. ప్రజల మధ్యన అస్థిరత తీసుకొచ్చేసి ప్రజల బ్రతుకుని ఛిద్రం చేసే పరిస్థితి కనపడుతుంది కదా. రైతాంగాన్ని పట్టించుకోరే, ఈ వృత్తులు పట్టించుకోరే, జనాన్ని పట్టించుకోరే, వాళ్ళ బతుకుని వాళ్ళు కూడా బతకలేకపోతుంటారు. వాళ్ళు అనుకునే కాడికి వస్తుంది. రామచంద్ర గారు ఇంతకు ముందు అనుకున్నట్టుగా అంటే ఒక అస్థిరత, ప్రజల మధ్యలో ఒక అసమానత, అంటే ఈ వర్గాల్లోనే బహిరంగంగా మాట్లాడుకునే దగ్గరే ఇటువంటి పరిస్థితి ఉంటే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎవరి మీద ఆధిపత్యం చూపిస్తారు రేపటి నాడు సమాజంలో? ఒకవైపు ప్రభుత్వం రైతుల్ని లెక్క చేయదు, నిరుద్యోగుల్ని లెక్క చేయదు, మహిళలకు ఏదో పథకం ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల ఉచిత బస్సు ఇచ్చేసి పొద్దుగాల లేస్తే నీళ్ళ కోసము బయటికి పోవాల్సిన పరిస్థితి ఎక్కడ? మెజారిటీ కుటుంబాల్లో మహిళలే కదా నీళ్ళ కోసం ఉండేది. సమస్యలు ఉన్నా ఏమున్నా ప్రభావితమయ్యేది వాళ్ళే కదా. అందుకని ఇప్పుడు మీరు బయటికి వెళ్తూ చూడండి, హైదరాబాద్లో ట్యాంకర్లు ఎలా తిరుగుతున్నాయో. ఇంతకుముందు ఈ ట్యాంకర్లు కనపడేవి కాదు, ఇప్పుడు ఫుల్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఇప్పుడే తిరుగుతున్నాయి. మీకు ఇంకా ఏప్రిల్ మే వచ్చేసరికి ట్యాంకర్లు భయంకరంగా ఉంటాయి ఇప్పుడు.
అంటే కర్ణాటకలో ఒక పిలుపునిచ్చారట, స్నానం 3 రోజులు చేయండి, 2 రోజులు తుడుచుకోండి అని బాడీ అంతా. మరి అట్లాంటి పని ఇక్కడ కూడా తీసుకొస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే, ఒకటి ఈ వర్గాల మీద రియల్గా కష్టపడే వర్గాలు, పేద వర్గాలు, ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వీళ్ళు కష్టపడే వర్గాలు ఎక్కువగా ఉంటారు. అగ్ర కులాలలో కూడా కొంతమంది కష్టపడే వాళ్ళు ఉన్నా వీళ్ళలో ఎక్కువ శాతం ఉంటారు. నువ్వు ఏ ఎఫెక్ట్ ఇచ్చినా ముందు ఈ కులాలకి, అంటే ఏ విధంగా చూసినా ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే అంతవరకు మాత్రమే బాగుండేటట్టుగా ఈ వ్యవస్థ అంతా కూడా వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా, సహకరించే విధంగా మాత్రమే పనులు చేసుకుంటున్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే సామాజిక సమీకరణాలు అనేది పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఎవరెక్కడ పోతుంది, నేను బాగుండాలా, నా చుట్టూ బాగుండాలి, నేను బాగుండాలా, నా చుట్టూ బాగుండాలి, రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఎంత అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అక్కడే వచ్చేసింది ఏంటంటే, తను కాంగ్రెస్లో అసలే అక్కడి నుంచి అధిష్టానం పెత్తనం ఎక్కువ. అంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ సొమ్ము పెట్టుకొని వారానికి 2 సార్లు పోయిస్తున్నాడు ఆయన. అంటే ప్రజల సొమ్ము పెట్టుకొని వారానికి 2 సార్లు పోయిస్తున్నాడు పార్టీ పనులకు కూడా. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఏం లేదు, కేంద్రంతో మంచుకునే, అధిష్టానంతో మంచుకుంటే సరిపోతుందనే ఫీలింగ్ తర్వాత తన చుట్టూ ఒక వర్గాన్ని, ఒక ఫీలింగ్ ఏముందంటే ఈయనకి, ఈ వర్గంలో ఉన్న రెడ్డి వర్గంలో ఉన్న ఒక వ్యక్తి ఆ ఊరిని డామినేట్ చేయగలడు. ఒక్కడున్నా సరే ఊరిని డామినేట్ చేస్తాడు. పెట్టుబడి పెట్టేవాడు కాబట్టి ఎవడైతే ఆధారపడేవాడు ఉంటాడో అణిగిమణిగి ఉండాలి. ఇది వాళ్ళకున్న సిద్ధాంతం, అతనుకున్న సిద్ధాంతం ప్రధానంగా రేవంత్ రెడ్డి. అందుకని అదే ప్రధానంగా నడుస్తుంది. అయితే నేను ఒక్క మాట చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే గతంలో లాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణచివేసే బతుకుతామంటే కష్టం. అవేర్నెస్ పెరుగుతుంది, మీడియా దగ్గరకు వచ్చింది, టీవీ ముందు కూర్చుంటే దేశంలో ఏం జరుగుతుందో అని కళ్ళ ముందుకే వస్తూ ఉంది. బీసీలు అడుగుతున్నారు, మాకేది, నాకేంటి, మేమెంతో మాకంతా అనేది ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి పార్టీలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వర్గాలకు ఎక్కడైతే ఉన్నదో, అంతకుముందు మన మార్కెట్ కమిటీలలో కూడా ఖచ్చితంగా ఆ రిజర్వేషన్స్ని మార్కెట్ కమిటీలో కూడా అమలు చేసిన తీరు మనం ఇక్కడ చూస్తాం. అన్నిటికంటే ముందు నాకు నచ్చింది ఏంటంటే, ఈ పార్లమెంటు అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ ప్రకటించింది మీరు చూశారు. బీఆర్ఎస్ ప్రకటించిన దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కనుక 3 తీసుకుంటే అబోవ్ 50% వచ్చింది. అబోవ్ 50%. 5 బీసీ అభ్యర్థులకు వాళ్ళ సీట్లు ఇచ్చారు. సరే, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్స్ కాబట్టి ఇచ్చారని మీరు అన్నా, ఆడితో కలుపుకుంటే సగానికి దాటిపోయింది. నేననేది ఏంటంటే, ఇదే పద్ధతిలో కాంగ్రెస్ కూడా ఎందుకు ఇవ్వదు? ఎందుకు బీసీల విషయంలో నువ్వు పట్టించుకోవు? అంటే ఇప్పటిదాకా నీ ఎమ్మటున్న వాళ్ళు బీసీ లేరానా? బీసీలో మాట్లాడే వాళ్ళు లేడా? బీసీలలో నీ అంత నాయకత్వం ఉన్నోడేవాళ్ళు లేడా? పరిపాలించడం వాళ్ళ చేత కదా. కానీ అక్కడ ఇచ్చేవారు. అంటే ఎంతవరకు తన వర్గాన్ని మాత్రమే పెంచుకునే ప్రయత్నం, కాంగ్రెస్ మీద ఆధిపత్యం సంపాదించుకునే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. కానీ ఇక్కడ నేననేది ఏంటంటే, బీసీ సామాజిక వర్గం ప్రధానంగా కూడా, ఎందుకంటే నేను ఆ యూనియన్స్ నుంచి వచ్చిన వాడిని, ఆ ఆర్గనైజేషన్స్ పెరిగిన వాడిని కాబట్టి, ఆ వర్గాలకి ఇవాళ 5 సీట్లు ఇవ్వడం అనేది ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. బీఆర్ఎస్ని ఆ విధంగా ఆహ్వానించాల్సిందే. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలను కలుపుకున్నప్పుడు అబోవ్ 50% దాకా రావడం కూడా ఈ సమాజంలో అవసరమైన విషయం. అన్ని పార్టీలు కూడా దీన్ని ఆచరించాలి. లేకపోతే ఈ వర్గాలలో ఒక అసంతృప్తి పెరిగిందనుకో, వాళ్ళ అసంతృప్తి ఇక్కడేం కాకపోవచ్చు, కొన్నాళ్ళు భరించవచ్చు, కానీ తర్వాత పీఠం అనుస్తారు. ఇక్కడ కాదు, ఇందిరాగాంధీ అటువంటిదే ఓడిపోయింది, ఎన్టీ రామారావే కల్వకుర్తిలో ఓడిపోయింది, ఇందిరాగాంధీ రాయబరేలీలో ఓడిపోయింది అక్కడి నుంచి. అందుకని ఇదంతా వాళ్ళ కోపం భవిష్యత్తులో ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైనా ఈ వర్గాలని అన్ని పార్టీలు కూడా అవకాశాలు ఇచ్చి పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ పాపారావు గారు, చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా రామచంద్ర గారు అన్నట్టు ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. ఏ సామాజిక వర్గం ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత వస్తుంది, ఎవరికి అధికారం వస్తుంది, ఎవరికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారనే దాని మీద చాలా కాన్షియస్గా ఉన్నారు. ఇప్పుడున్న సందర్భంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నిజంగా అంటే ఇప్పటి వరకు నడిచినట్టుగానే ఆ పార్టీలకు ఇక మునుముందు కూడా ఈ ఎలక్షన్స్లో నడిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ ఒక ధోరణి, బీజేపీ ధోరణి. కాంగ్రెస్ ఏమో కాస్త ముసుగులు వేసుకుంటుంది, సంక్షేమం ముసుగేసుకుంటుంది. కానీ ఆ రెండింటికి కావాల్సింది ఆధిపత్యమే కదా ఓవరాల్ గా. అదే అంటుంది. కాంగ్రెస్ కాస్త ముసుగులు వేసుకుని కథ నడుపుద్ది, బీజేపీ ఏమో కాస్త బయటపడిపోతుంది. గతంలో చాయ్వాలాగా మొదలైనటువంటి మోడీ గారు ఈరోజు కేవలం ధనికుల పక్షం, కార్పొరేట్ల పక్షం, కొల్యూడయ్యారు వాళ్ళతో అనేది ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు. అయితే ఏంటంటే, ఇంకా 5 న్యాయాలని చెప్పి న్యాయం చేస్తామని చెప్పి, 5 గ్యారంటీలు అని చెప్పి, ఒక్కో న్యాయం కింద 25 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ బయలుదేరింది. కానీ ఆ గ్యారంటీల రంగు అనేది ఇప్పుడు ఈరోజు కర్ణాటకకు వస్తుంది, తెలంగాణ కూడా గ్యారంటీల నిజం రంగు ఏంటి అనేది ఈ 2 చోట్ల జనాలు చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే, పేద ప్రజల వ్యతిరేకతలో
పై వాళ్ళకి అనుకూలతలో కాస్త ముసుగులు, కాస్త సాఫిస్టికేషన్, కాస్త చదువుకున్న వాళ్ళకి, జనరల్గా బాగా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే కొంత ఏదో లిబరల్ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాస్త లిబరల్ గా, కాస్త సాఫిస్టికేటెడ్ గా, కాస్త ఎడ్యుకేటెడ్ గా, కాస్త కల్చర్డ్ గా చెప్పుకుంది. అదే ధనిక వర్గ ఆలోచనలని కాస్త ముసుగులేసి సాఫ్ట్గా చెప్పేది ఇదనేది. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటి, శ్రేయం అవిభాజ్యం. సామాన్య జనం బాగోగులతో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పై వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చుకునే ఏ వ్యవస్థ ఎల్లకాలం సజావుగా సాగదు. శ్రేయం అవిభాజ్యం అని శ్రేయస్సుని మీరు విభజించలేరు. కొంతమంది బాగుండి కొంతమంది బాగోకుండా, మెజారిటీ జనం బాగోకుండా వ్యవస్థ నడవదు. అందుకని ఈరోజు అగ్రవర్ణాల ధోరణి కావచ్చు, ధనిక వర్గాల ధోరణి కావచ్చు, వేటినైతే ఈ కాంగ్రెస్ బీజేపీ తమ విధానాల ద్వారా వస్తున్నాయో ఆ విధానాల వర్గాల ధోరణి ఏంటంటే ప్రధానంగా కూర్చున్న కొమ్మని నరుక్కునే ఆలోచన విధానం. కార్పొరేట్లు ఈ దేశంలో ఈరోజు కార్పొరేట్లు బిలియనీర్లు పెరుగుతున్నారు, కానీ రెండో పక్కన దేశంలో ఆర్థిక సంక్షోభం. ఎందుకంటే మీరు జనాలందరినీ కొల్లగొట్టి, ఈరోజు వచ్చిన డేటా కూడా అదే చెబుతుంది కదా, థామస్ పికెటీ ఇచ్చిన డేటా కూడా దేశంలో ధనవంతుల సంపద ఎలా పెరిగిపోయిందో 60 సంవత్సరాలలో హైయెస్ట్ లెవెల్లో అసమానతలు ఎలా ఉన్నాయో దేశంలో చెబుతున్నాయి. అంటే ఏమవుతుంది, కింద వాళ్ళకి ఏమి చెందకుండా మొత్తం లాక్కొని మీరు మీ ఖజానాల్లో వేసుకుంటున్నారు. ధనవంతులంతా తమ బూటి, తమ వెనకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటున్నారు, కింద వాళ్ళకి పైసా దక్కకుండా. మరి కార్పొరేట్లకి ఎట్లా 100 కోట్లు మాఫీ జరుగుతున్నాయి, కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దిగజారిపోతుంది అనేది కూడా గమనిస్తున్నారు. అందుకని ఏంటంటే కింద వాళ్ళకి ఏమి దక్కినప్పుడు మరి కొనుగోలు శక్తి ఎవరి? కార్పొరేట్లు బతకాలంటే వాటి తయారు చేసిన సరుకులో వాళ్ళు చేసే వ్యాపారాలు సజావుగా నడపాలంటే సామాన్య జనం 99% జనం చేతిలో డబ్బుండి, వాళ్ళ కొనుగోలు శక్తి ఉండి, వాళ్ళకు ఉద్యోగాలు ఉండి, వాళ్ళ పరిస్థితులు బాగుంటే ఈ 1% కార్పొరేట్లు బతుకుతాయి. అది మర్చిపోయి కూర్చున్న కొమ్మనే నడుచుకున్న విధంగా జనసామాన్యం చేతిలో దక్కాల్సినటువంటి, వాళ్ళకి దక్కాల్సిన వాటా కూడా మొత్తం కాజేసి జేబులో వేసుకుంటే జనం దగ్గర కొనుగోలు శక్తి ఉండదు, జనంలో నిరుద్యోగం పెరుగుతుంది, జనం సమస్యలు పెరుగుతాయి, జనం జీవితాలు కుప్పగొలిపోతుంటే పైన ఉన్నటువంటి మీరు కూడా వాళ్ళతో పాటు కూలిపోతారు. ఇది జరుగుతుంది ఈ దేశంలో. అదే విధానాలు, అగ్రకుల విధానాలు, అగ్రకులం మేము గొప్పలం అనే విధానాలు అలాంటివి. ధనవంతులం మా అంతటి వాళ్ళు లేరు, మేమే నడుపుతున్నాం ప్రపంచం, మా చేతి కింద మిగతా వాళ్ళతో బతకాలి, మా ఇష్టానుసారం మేము బాగా తింటేనే జనాలు బాగుంటారు అనుకునే గుడ్డి వ్యవహారం కూడా అలాంటిది. కాబట్టి ఏంటి, 2 వ్యవహారాలు, ధనవంతుల అహంకారం, ధనవంతులకు దోపిడీ, అలాగే అగ్రకుల అహంకారం 2 కూడా ఏంటంటే సమాజానికి చెడు చేసే, ఆఖరికి అవి వాళ్ళకు కూడా చెడు చేస్తారు. కూర్చున్న కొమ్మని నరుక్కున్నాం కదా, వాళ్ళు కూడా కూలిపోతారు. అంటే అల్టిమేట్ గా ఈ చుట్టుముట్టిన సమస్యలన్నీ చూసుకుంటుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల ఒక ఈ 10 ఏళ్ల కాలంలో ఎటువంటి చేంజెస్ కనిపించినాయి, ధరలు ఎట్లా పెరిగిపోయినాయి, సామాన్యుల జీవన స్థితి ఎంతగా మారిపోయిందని ఒకవైపు గమనిస్తుంటే, రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ 3-4 నెలల్లోనే రైతుల పరిస్థితి, మిగతా ప్రజల, సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది, వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ఒక సాచ్యురేషన్ పాయింట్ వచ్చింది అని భావించాలంటారా? ఖచ్చితంగా 100%. ఈ దేశం ఈరోజు మీరు గుజరాత్ మోడల్ అని చెప్పిన చోట గుజరాత్ నుంచి దొంగతనంగా వలసపోవడానికి, అమెరికాకి దొంగతనంగా ఎలా వెళ్ళాలి, ఇక్కడ బతకలేమని చెప్పుకునే వలసలు ఇంకా ఉన్నాయి, అంత భారీ ఎత్తున జరుగుతున్నాయి, పెరిగిపోతున్నాయి వలసలు. అంటే గుజరాత్ మోడల్ ఏ పరిస్థితికి తెచ్చిందో గుజరాత్ని, పేద ప్రజానికాన్ని, సామాన్య జనాన్ని, కొద్దిపాటి మంది ధనవంతులు గుజరాత్ మోడలే పోషించింది. అట్లా ఈ దేశవ్యాప్తంగా చాలా మంది చాలా చోట్ల, ఈ మధ్య ఎక్కడో ఫ్రాన్స్ లో కూడా ఎక్కడో విమానాన్ని ఆపినట్టున్నారు, వీళ్ళంతా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి ఏదో ప్లాన్. అంటే ఎంత దుస్థితిలోకి దేశ జనాభా నెట్టబడుతున్నటువంటి వాస్తవం ఏంటంటే ఈ రోజు ఇక్కడ బతకలేము అనేది. ఎందుకంటే ఈ దేశం ఒక పక్క ఏం చెబుతున్నారు ధనవంతులు, నిన్న ఎక్కడ చదువుతున్నారు, ఏం చెబుతున్నారు పెద్ద మనుషులంతా, దేశం చాలా బాగుంది, గతంలో ఎప్పుడు లేనంత అభివృద్ధి అందుతుంది, ముందుకెళ్తుంది, వేగంగా అగ్రరాజ్యం అవుతుందని ఒక పక్క చెబుతా, రెండో పక్క వాళ్ళ పిల్లలు మాత్రం దేశంలో బతకలేరని అమెరికాలు పంపించుకోవటం, ఇంకో చోట పంపించుకోవటం, వాళ్ళు వేరే దేశాలకు అక్కడ కోసం సిటిజన్షిప్ తీసుకుంటున్నటువంటి పెద్ద మనుషులు, దేశం బాగుందని చెప్పే పెద్ద మనుషులు మరి దేశంలో ఉండకుండా బయట దేశాలు సిటిజన్షిప్ ఎందుకు తీసుకుంటున్నారు, పిల్లలు విదేశాలకు పంపించి అక్కడ ఎందుకు సెటిల్ చేస్తున్నారు? ఈ ద్వంద్వ నీతి అంటే దేశం బాగుందనే ఒక అబద్ధ ప్రచారాన్ని చేసి జనాన్ని ఎంతకాలం నమ్మించలేరు. జన జీవితం చెబుతుంది వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, నిరుద్యోగం ఈ రోజు ఎలా పీడిస్తుందో జనాన్ని, సమస్యలు యోజన లేని విధంగా సఫరవుతున్నారు. అలాగే పెరిగిన ధరలు, వ్యాపారస్తులు చేటువాటం కావచ్చు, ప్రభుత్వం తాలూకు అవకతవక విధానాలు కావచ్చు, ఈ దేశంలో పెరిగిన ధరలు అనేది ఈ రోజు జనాన్ని మూలికలతో సహా పీల్చేస్తారు, వాళ్ళ కొనుగోలు శక్తిని, వాళ్ళ జీవితాన్ని. కాబట్టి ఏంటంటే వీటిని సహించని జనం వెనకాలం మీరు చెప్పిన సాచ్యురేషన్ పాయింట్ అనేది చేరుకుంటున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ భరించలేకే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ని తీసుకెళ్లి ఏం చేయాలో తెలియక ఆయన బయట ఉంటే కుదరదని చెప్పి జైల్లో పెడితే, జైల్లో ఉంటే కూడా ఆయన ప్రబల శక్తిగా జనాల్లో సానుభూతి పొందుతున్నాడు. అట్లా ప్రతిదీ అంటే ఏంటంటే ప్రభుత్వం ఇక తన ప్రజల్ని ఎదుర్కోలేక, ప్రజలకి జవాబు చెప్పుకోలేక, ప్రజా ప్రతినిధులుగా సమస్యలు లేవనెత్తున్న వాళ్ళందరినీ ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు తీసుకెళ్లి కేసులు పెట్టి
అలాగే అప్రూవర్లుగా మారామని చెప్పిన వాళ్ళు అప్రూవర్లుగా మారి Right. ఎలక్ట్రల్ బాండ్లు కొన్న వాళ్ళు Approval గా మారితే పునీతులు అయిపోతారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా approval గా మారితే పునీతులు అయిపోతారు. బాండ్లు కొంటే పునీతులు అవుతారు. అప్రూవల్ గా మారడం ఎలక్ట్రల్ బాండ్లుగా కొంటే పునీతులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల మీద నడిచే కేసు అవుతుంది అనేది అయ్యే చెబుతున్నాయి. ఏం జరుగుతుంది అనేది అర్థమవుతానే ఉంది. అది కాదు సార్, ఇంకోటి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించండి. ఎస్ ఎస్ 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పార్టీల వైఖరి ఏంటి అనే దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నది ఏంటంటే, మాకు పార్లమెంట్లో సీట్లు ఇచ్చి పార్లమెంట్లో మమ్మల్ని గెలిపిస్తేనే మేము ఇచ్చిన హామీలు అమలవుతాయి, లేకపోతే అమలు కావని చెప్పి కొట్టేస్తున్నాడు. అప్పుడు ఆయన స్వయంగానే చెప్పేస్తున్నాడు అది. కాబట్టి ఏదేమైనా అల్టిమేట్ గా ప్రజల్ని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు రామచంద్ర గారు మీరు ఒక మంచి మాట చెప్పినంటే, నిజంగా ఈ కొద్ది 3.5 నెలల కాలంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఏదేమైనా ఆత్మహత్యలకు పాల్పడద్దు, బతికుండి పోరాడదామని చాలా మంచి పిలుపునిచ్చిండు. అదేవిధంగా ఏదేమైనా సరే ఈ అణచివేత ధోరణి, ఆధిపత్య ధోరణిని తెలంగాణ ప్రజలు సహించే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రామచంద్రరావు గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.